సినీ కార్మికులు ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఫిల్మ్ ఛాంబర్ అంతా ప్రతిష్టాత్మకంగా కూర్చొని 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 10 రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మెలో ఎలాంటి పురోగతి లేదు. కొన్నాళ్లుగా ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు మీటింగ్ లో అదే చెప్పారు. నిర్మాతలు కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశారు. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. 2018-2022 అగ్రిమెంట్స్ లో 2 వర్కింగ్ కండిషన్స్ ఫెడరేషన్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదన్నారు దిల్ రాజు. వాటితో పాటు మరో 2 కొత్త వర్కింగ్ కండిషన్స్ పెట్టారు నిర్మాతలు. ఆ 4 కండిషన్స్ క్లియర్ చేసుకొని వస్తే కార్మికులకు వేజెస్ పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు దిల్ రాజు. అందులోనూ కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డ్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాము అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. నిర్మాతలు పెట్టిన 4 వర్కింగ్ కండిషన్స్ విషయానికి వస్తే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో కార్మికులు షూట్ చేయాలి, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పరిష్కరించాలి, సండే పనిచేస్తే డబుల్ కాల్ షీట్ బదులు సింగిల్ తీసుకోవాలి, రేషియో విషయంలోనూ ఆలోచించాలని నిర్మాతలు కండిషన్ పెట్టారు. వీటిలో ఏ ఒక్కదానికి ఫెడరేషన్ ఒప్పుకున్నట్లు కనిపించట్లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్కి జరిగిన చర్చల్లో మీటింగ్లో భాగంగా ఇప్పుడే మేము బయటకు వచ్చున్నామండి. ఇంతకుముందు మాకు వారికి జరిగిన మీటింగ్లో వారు 4 కండిషన్స్ ఇంతకుముందు కూడా చెప్పున్నారు. ఈరోజు కూడా ఆ కండిషన్స్ గురించి మాట్లాడండి, మేము వేతనాల గురించి చెప్తాము, పెంపుదల గురించి చెప్తామని చెప్పారు. దాదాపు 2 hours డిస్కస్ జరిగింది.